తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి బాగుపడ్డది ఎవరంటే ఈ అధికారులే. అసలు కోట్లకు కోట్లు వేల కోట్లు సంపాదించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏడ చూసినా కూడా ఇల్లీగల్ గా బిల్డింగులు లేపుడు, వీళ్ళందరూ కూడా బిల్డర్లు. ఏమున్నది అధికారులను మేనేజ్ చేసుకుంటే అయిపోతుంది అని చెప్పి బాగా అంటే బాగా బరిదెగించారు. దానికి సంబంధించి ఇది షేర్లింగంపల్లిలో ఏంది అసలు ముచ్చట అంటే శ్రీరామ్ నగర్ బి బ్లాక్స్ లో బరిదెగింపు ఏంది G+3 పర్మిషన్లతో 6 అంతస్తులు నిర్మాణం చేసిండట. ఇది ఈడనే కాదు, కూకట్పల్లిలా ఇంకా మాదాపూర్లా గచ్చిబౌలిలో ఏడ చూసుకున్నా కూడా ఆడ అందరూ ఇష్టం ఉన్నట్టుగా అది అయిపోయింది. ఎందుకంటే బిల్డింగ్కి 10 లక్షలు ఇచ్చేస్తాం, మీకు పర్మిషన్లు ఇచ్చేస్తాం అని చెప్పి అధికారులు అట్లా తయారైపోయినారు. మొన్న కూడా మనం చూసినాం. ఏంటంటే దీనివల్ల ఏమవుతుందంటే గల్లీలో ఇష్టం ఉన్నట్టుగా ఇప్పుడు హాస్టల్స్ కూకట్పల్లిలో బాగా హాస్టల్ పెరిగిపోయినాయి. ఇష్టం ఉన్నట్టుగా బిల్డింగులు లేపుతా ఉన్నారు. ఆడ స్టూడెంట్స్ అందరు వస్తూ ఉన్నారు. బైక్ పార్కింగ్ కరెక్ట్గా లేకపోతే వరకు మన పోలీసు వాళ్ళందరూ పోయి ఆడ బైక్స్ ఏవైతే ఉన్నాయి వాటి అన్నిటికీ చలాన్లు కొట్టిండ్రు. కానీ ఆడ ఆ ప్రాబ్లం ఎందుకు అయింది ఏందనేది మాత్రం ఎవరు కూడా అడగలేదు. ఎందుకు దాని గురించి ఇంకా డీప్గా వెళ్ళినాం అనుకోండి, ఇట్లాంటి కథలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బయటికి వస్తాయి. ఆ భయానికి ఆడ జస్ట్ మాట్లాడి మీరు బండ్లు బయట పెట్టుకోకండి, లోపల పెట్టుకోండి అని చెప్పి పెయిన్ అంతే తప్పించి ఎవరు కూడా అసలు మీకు ఈ బిల్డింగ్కి గిని ఫ్లోర్ పర్మిషన్లు ఎట్లా వచ్చినాయి, మీరు ఎట్లా కట్టినరు ఏందన్నది కూడా ఎవ్వరు కూడా అడగాలి. ఇక దీని ముచ్చటకు వస్తే చూద్దాం అసలు ఏందనేది. బి బ్లాక్స్ 454, బి బ్లాక్స్ 400, 401, బి బ్లాక్స్ 1047 అంట. అక్రమాలలో ఓ రెడ్డి సరికొత్త రికార్డు. ప్రశ్నిస్తే నాకు తెలిసిన వాళ్ళు అంటూ బకాయింపు. కార్పొరేటర్ పోటీ పేరుతో బిల్డర్ బరిదెగించిండంట. అంతే ఇక పొలిటీషియన్లను అధికారులు మా వెనకాల ఉన్నారని చెప్తే ఎవ్వరు కూడా ఆగరు. తాను కాబోయే కార్పొరేటర్ని అంటూ అధికారులకు బెదిరింపులు. తన అక్రమ నిర్మాణాలను అడ్డుకుంటే ఖబర్దార్. కార్పొరేటర్ అయితే తమ పరిస్థితి ఏంటని భయాందోళన చెందుతున్న స్థానికులు అంట. ఇక కార్పొరేటర్ అయితే ఏమున్నది, ఏడేడైతే జాగాలు ఉన్నాయో మంచిగా వాటిపైన కన్నేస్తాడు. కన్నేసినాక ఏం చేస్తాడు, మంచిగా ఇట్లే పర్మిషన్లు G+3కి తెచ్చుకొని మిగతాయి లేపేస్తాడు. నేను కార్పొరేటర్ని, నా దగ్గరికి ఎవ్వరు కూడా రావద్దు, నా జోలికి ఎవ్వరు కూడా రావద్దు అని చెప్పి ఇక బెదిరిస్తూ ఉంటాడు. ఇందుకేనా అండి మీకు ఓట్లేసి గెలిపించేది? కార్పొరేటర్లకు, నాయకులకైనా ఎవరికైనా కూడా ఇందుకేనా మీకు ఓట్లేసి గెలిపించేది? ఏం బీగనీకున్నారు, ఏం పని చేయనీకున్నారు మరి అసలు? షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని శ్రీరామ్ నగర్ కాలనీ బి బ్లాక్స్ అక్రమ నిర్మాణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. నిబంధనలను తుంగలు తొక్కడమే కాకుండా అధికారులను, సామాన్య ప్రజలను తప్పుదోవ పట్టించడంలో బిల్డర్ సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ముఖ్యంగా బిల్డర్ ఓ రెడ్డి చేస్తున్న, మరి ఎవరు ఆ రెడ్డి ఏందన్నది కూడా తెలియాలి. అక్రమాలు ఇప్పుడు స్థానికంగా సంచలనం రేపుతున్నాయి. అనుమతి 3, నిర్మాణం 6. 3 అంతస్తులకు అనుమతి ఉన్నదంట, మరి 6 అంతస్తులు నిర్మాణం చేసిండట. నిబంధనల ప్రకారం సదరు బిల్డర్ G+3 గ్రౌండ్ ప్లస్ 3 అంతస్తులకు శ్రీరామ్ నగర్ కాలనీ బి బ్లాక్స్ ప్లాట్ నెంబర్ బి బ్లాక్స్ 454, బి బ్లాక్స్ 400, 401, బి బ్లాక్స్ 1047 మాత్రమే అనుమతి తీసుకున్నట్లు సమాచారం. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే ఎవరైనా ముక్కుపై వేలేసుకోవాల్సిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక అంతగానో బెదిరిస్తూ ఉన్నాడు. మరి అధికారులు కూడా ఎందుకు భయపడతా ఉన్నారు, మరి భయపడతాండ్రా, మరి వాళ్ళకు కూడా ఏమైనా మూటలు ముట్టినాయి ఏంటనేది కూడా చూడాలి. అనుమతి ఏమాత్రం లెక్క చేయకుండా ఇప్పటికే 6 అంతస్తుల వరకు నిర్మాణం తీసుకెళ్లారు. ప్లాట్ల నెంబర్లు కూడా ప్రదర్శించకుండా, కనీస భద్రత ప్రమాణాలు పాటించకుండా ఆకాశమే హద్దుగా భవనాన్ని నిర్మిస్తున్నారు. అనుమతికి మించి అదనపు అంతస్తులు నిర్మించడం చట్టరీత్యా నేరమని తెలిసిన అధికారుల అండదండలతోనే ఈ సాహసం చేస్తున్నారని స్పష్టమవుతుంది. నేను చెప్పలే ఉంటది, అధికారుల హ్యాండ్ లేకుండా ఎవ్వరు కూడా అంత ధైర్యంగా బిల్డింగ్లు లేపరు. నేను కార్పొరేటర్ని, నేను అది ఇంత కార్పొరేటర్ అయినా ఎవరైనా ఏ నాయకులైనా అధికారులను మేనేజ్ చెయ్యండి ఎవ్వరు కూడా చేయలేరు. మరి అధికారులు ఎవరెవరు ఉన్నారు దీని వెనకాల ఏందన్నది కూడా మొత్తం ఇక బయటికి లాగాల్సిందే, తప్పదు. ఎందుకంటే వీళ్ళని చూసి ఇంకొక లెవెల్లో తయారవుతారు. వీళ్ళని చూసి వాళ్ళకు కూడా అనిపిస్తాయి కదా, అరే అంత మంచిగా కట్టుకున్నాడు, ఆ అధికారులు ఎవరు వాళ్ళకు కూడా పైసలు ఇచ్చేస్తే అయిపోతుంది కదా, ఈ కార్పొరేటర్ కాబోయే కార్పొరేటర్ పెద్ద మనిషి వాళ్ళు ఉన్నారు అని పట్టుకుంటే అయిపోతాయి అని చెప్పి వాళ్ళకు కూడా ఇక ఆశ పుడుతుంది మిమ్మల్ని చూసి. కానీ దానివల్ల ఫ్యూచర్లో సేఫ్టీ మెజర్స్ అన్ని దెబ్బతింటాయి. మరి మీకు పర్మిషన్లు ఎట్లా ఇచ్చిండ్రు, పార్కింగ్ అయినా దేనికైనా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. నాకు తెలిసిన వాళ్ళు అంటూ బకాయింపు. ఆ అక్రమ కట్టడాలపై ఎవరైనా నోరు విప్పినా లేదా అధికారులకు సమాచారం ఇచ్చినా బిల్డర్ తనదైన శైలితో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడంట. ఆ భవన యజమానులే లేదా పై స్థాయి అధికారులు మాకు చుట్టాలే. ఆ చుట్టాలు ఎవరో మాకు కూడా చెప్పండి జర, బాగుంటుంది. మాకు కూడా ఇక్కడ పనికొస్తారేమో. చుట్టాలు ఎవరో చెప్పండి జర, మా అధికారులు ఎవరో. అక్కడ కూడా ఎవరైనా పాపం కట్టుకునేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా చెప్దాం, అగో ఈయన దగ్గరకు పోండి, అధికారుల దగ్గరకు పోండి, ఈయన చుట్టాలే అంట, మీ పక్కనే నేబర్స్ అవుతారు, ఈయన పట్టుకుంటే పని అయిపోతుంది అని చెప్పి మేము కూడా చెప్తాం. మరి మీరొక్కరే ఎందుకు అంత మంచిగా పెద్ద పెద్ద భవనాలు కట్టుకోవాలి?
మాకు చుట్టాలే దూరపు బంధువులే అని నమ్మిస్తూ కాలయాపన చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. బంధుత్వాల పేరు చెప్పి అక్రమాలను సక్రమం చేసుకునే ప్రయత్నం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చట్టం ఎవరికైనా ఒకటే, బంధువులైతే అక్రమంగా 7 అంతస్తులు కట్టవచ్చా అని కాలనీ వాసులు ప్రశ్నిస్తా ఉన్నారు. ప్రశ్నించాలి పోయి దాడి కూడా చేయాలి. వీళ్ళ పైన మాకెందుకు ఇస్తలేరు, వీళ్ళకి ఎట్లు ఇచ్చిన అని చెప్పి గట్టిగా అడగాలి. అడిగినప్పుడే జర వాళ్ళు కూడా భయపడతారు. ఇక భయపడిన వాళ్ళు అంటే ఎవ్వరు ఉండరు. అబ్బా నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పుకుంటూ పోతే ఏమైందంటే లాస్ట్కి వీళ్ళకే దెబ్బలు పడతాయి. చక్కగా ఎవరైనా గట్టిగా పోయి దీనిపైన యాక్షన్ తీసుకున్నారు అనుకోండి, ఉన్న బిల్డింగ్ అంతా వీక్తుంది. మున్సిపల్ అధికారుల వైఫల్యం. కళ్ళ ముందే G+3 పర్మిషన్తో 6 అంతస్తులు లేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఉన్న అసలు కారణం ముడుపులేనని ఆరోపణలు వస్తున్నాయి. మరి దీన్ని మీరు ఖండిస్తారా లేదా? అధికారులు జర మేలుకోండి ఇప్పుడన్నా. అగో మీకు మూటలు ముట్టినాయి, అందుకే వీళ్ళకు ఎవరికి కూడా మున్సిపల్ అధికారులకు ఎవరు కూడా కనిపిస్తలేదు. 6 అంతస్తులు నిజంగా మీకు కనిపిస్తలేదు అంటే చెప్పండి. మరి మీకైనా సైట్ పెరుగు ఉండవచ్చు. సైట్ పెరిగితే బ్లర్ అవుతుంది కదా, సైట్ పెరిగితే కనిపిస్తలేదు. మేబీ ఆడ డైలీ పోతానే ఉంటారు కదా అధికారులు, ఉట్లనే ఆఫీస్లోనే కూర్చొని ఉంటారా? కనిపిస్తలేదా మీకు? అక్కడ ఉన్న కాలనీ వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా, అయినా కూడా మీకు కనిపిస్తలేదా? మీ వరకు రాలేదా? లేదా మీకైనా నిజంగానే ముట్టినాయా? ముట్టలేదంటే వచ్చి దీనిపైన యాక్షన్ తీసుకోండి. లేదు మాకు ముట్టినాయి, మా చుట్టాలే అంటే ఇక ఏం చేయాలనో ఏందనేది ప్రతి ఒక్కరు కూడా చూస్తారు. ఇక ఇప్పుడు మీ పైన ఆరోపణలు వచ్చినప్పుడు దాని మీద ఖండించాలి. లేదు మేము చెయ్యలేదు, మా నోటీస్ వరకు ఇప్పటికి కూడా రాలేదు, ఇప్పుడు వచ్చింది కాబట్టి మేము దానిపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పి చెప్పాలి. అప్పుడు అరే మస్తు పని చేసిండ్రు కదా అధికారులు కూడా అని చెప్పి మేమే మీ పైన వాడతారు. అసలు 100%గా అధికారులు ఎవరైతే ఉన్నారో మీరు చూడండి, గతంలో కూడా మణికొండ మున్సిపాలిటీ, మణికొండలో ఈ చిత్రపురి ఉంది కదా సొసైటీలో, దాంట్లో జరిగిన అక్రమాలు ఏవైతే ఉన్నాయో దానిపైన మేము రాయంగానే వెంటనే అక్కడ ఉన్న TPO ఎవరైతే ఉన్నారో స్పందించిండ్రు, పోయి బిల్డింగ్లు ఊలగొట్టి పడేసిండ్రు. మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చిండ్రు. మళ్ళీ శభాష్ TPO అధికారులు అంటే ఓ గిట్లు ఉండాలి అని చెప్పి వాళ్ళపైన మేమే రాసినాం ఆర్టికల్. మళ్ళీ పని చేసిన వాళ్ళని మెచ్చుకుంటే వాళ్ళు కూడా ఇంకా మంచిగా పని చేస్తారు కదా, వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా అరే మమ్మల్ని గుర్తించిండు అని చెప్పి. గుర్తించిన వాళ్ళు ఇంకా ఎవరైతే పని చేయరో వాళ్ళపైన ఎట్లాంటి రాయాలనో ఏందనేది మాకు కూడా తెలుసు కాబట్టి 100% యాక్షన్ తీసుకునేటట్టుగానే దాన్ని బట్టి వస్తుంది. అధికారుల బిల్డర్లతో కుమ్ముక్కై నోటీసులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని, దీనివల్ల భవిష్యత్తులో ఈ భవనాలు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్, నేను చెప్పింది అదే, ఫ్యూచర్లో కూడా ప్రాబ్లం అవుతుంది. మరి దీనిపైన అధికారులు స్పందిస్తారా లేదా, దీనిపైన యాక్షన్ తీసుకుంటారా లేదా, ఒకవేళ తీసుకోకపోతే ఏం చేయాలి ఏంది నెక్స్ట్ అనేది మాకు కూడా తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక దీని వెనకాలనే పడతారు. అనిపిస్తుంది ఎవరికైనా, చుట్టుపక్కల ఉన్న కూడా బాధ అనిపిస్తుంది కదా, ఎట్లా కట్టిండు, అరే ఇంత మేనేజ్ చేసుకున్నాడు, ఈయన గనక కార్పొరేటర్ అయితే మా పరిస్థితి ఏంది, ఎన్ని అరాచకాలు చేస్తారు, మమ్మల్ని పట్టించుకుంటారా లేదా, ఇట్లాంటివి అన్ని కట్టేసి ఈడ అక్రమాలకు పాల్పడతాడు ఏందనేది కూడా వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా. మరి ఎవరు ఆ బిల్డర్, ఎవరు ఆ చుట్టాలు, ఎవరు ఆ అధికారులు ఎవరు ఏందనేది కూడా మొత్తం త్వరలో మీ నేటి జాతరలు రాబోతుంది. ఇంకా ఇట్లాంటివి అరాచకాలు ఎవరైనా చేస్తున్నా, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కడుతున్నా, ఏదున్నా కూడా మా నేటి జాతరకి అయితే మీరు ఆశ్రయించవచ్చు. యాక్షన్ తీసుకునే వరకు దానిపైన ఫైట్ చేస్తానే ఉంటుంది.